హాయ్ ఫ్రెండ్స్, నేను బాలాజీని. ఈరోజు మనం పేద మధ్యతరగతి కుటుంబాలపై మద్యం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 50% పేదవాళ్ళలాగే ఉన్నారంటే దానికి కారణం మద్యం అని నేను అంటాను. ఎలాగో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక మనిషి కష్టపడి రోజుకి ₹500 సంపాదిస్తే ఒక క్వార్టర్ ₹200 అనుకుంటే 2 క్వార్టర్లు తాగితే ₹400 అయిపోతుంది. పోతే మిగిలేదు ₹100. ఆ ₹100తో తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా పేదవాళ్ళలాగే ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు తాగడం కోసమే బతుకుతున్నట్లు అనిపిస్తుంది. పని చేస్తారు, తాగుతారు, పని చేస్తారు, తాగుతారు. ఉదయం 9 గంటలకు షాప్ ఓపెన్ చేస్తారంటే నైట్ వీళ్ళు తెచ్చుకొని పెట్టుకో ఉంటారు. వీళ్ళు తాగడమే ఒక పనిలాగా పెట్టుకొని తాగుతూనే ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, తాగడం కోసం అబద్ధాలు చెప్తారు, అప్పులు చేస్తారు, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. ఎన్ని విద్యలుంటే అన్నీ ప్రయోగించి ఆ తాగడం కోసమే బతుకుతుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు తాగి ఇంటికి వస్తున్నారంటే ఇంట్లో చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు. అమ్మతో ఎక్కడ గొడవేసుకుంటారు అని, ఇంట్లో ఎక్కడ అరుస్తుంటారు అని. వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతుంటారు, వాళ్ళ మీద గొడవకి ఎక్కడ వస్తారని. ఇంట్లో ఒక్కరిని ప్రశాంతంగా ఉంచరు. తాగి వీధుల్లోకి వచ్చి వినరాని మాటలన్నీ అంటూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. వాళ్ళని ఎత్తుక్కుంటూ ఆ ఫ్యామిలీ డిస్టర్బ్డ్గా చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఇవి పేద మధ్యతరగతి కుటుంబాల్లోనే కాదు, రిచ్ కుటుంబాల్లో కూడా ఉంటుంది. కానీ వాళ్ళు బయటపడడానికి టైం పడుతుంది. ఆ రిచ్‌నెస్ వాళ్ళు కొంత కవర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మద్యం మత్తులో అతివేగంగా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు, హత్యలు, నాన్‌సెన్స్‌లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఫుల్‌గా తాగి నేనే రాజుని, కింగ్‌ని, తోపుని, తురుమని అనుకుంటూ ఉంటారు. తాగి తప్పు చేసినా తాగి చేశానని, తాగి మాట్లాడానని అలా కవర్ చేసుకుంటూ ఉంటారు. తాగి ఆరోగ్యం దెబ్బతిని ఫ్యామిలీని అన్యాయం చేసే కంటే ఒక క్వార్టర్ విలువ చేసే ₹200తో 1 కేజీ చికెన్ తెచ్చుకొని అందరూ కూర్చొని ఇంట్లో హ్యాపీగా తిని హ్యాపీగా ఉండొచ్చు. తాగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పడం నా ఉద్దేశం కాదు. రోజంతా కష్టపడి ఏదో కొంచెం తాగి వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండో రోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఏదో ఫంక్షన్‌కి, పండగలకి అలా లిమిట్‌గా తాగేవాళ్ళు ఉంటారు. తాగుడుకు బానిస అయిపోయి ఉండేవాళ్ళంతా స్టార్టింగ్‌లో ఏదో సరదా కోసమో ఫ్రెండ్స్ బలవంతం పెట్టారని తాగి అలా వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకున్న వాళ్ళే. దయచేసి ఇష్టం లేకుండా ఏ ఒక్కరిని కూడా స్మోకింగ్‌కి కానీ, డ్రింక్‌కి కానీ బలవంత పెట్టి తాగించొద్దు. ఎందుకంటే ఫ్యూచర్‌లో వాళ్ళ కంట్రోల్ తప్పి వాళ్ళు ఇదే విధంగా తాగుడుకి బానిసలైపోయి కుటుంబాన్ని, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఫైనల్‌గా ఫ్రెండ్స్, తాగి కుటుంబాన్ని పట్టించుకోకుండా గొడవలు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోయి అలా తిరిగే వాళ్ళకి సమాజంలో గౌరవం ఉండదు. పైకి చెప్పలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ వీడియో చూసి కనీసం ఏ ఒక్కరైనా మారతారని ఆశిస్తూ, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.